రీసెంట్‌గా గూడా మనం ఒక ఇష్యూ చూసాం. ఇక్కడ తెలంగాణలోని మన హైదరాబాద్ నియరెస్ట్ ప్లేస్‌లో భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో పెట్టి ఉడికించిన స అలాంటి ఘటనలు, అట్లాంటి దారుణమైన ఘటనలు, ఇంకా రకరకాల కేసులైతే క్రైమ్ రిపోర్ట్ అయ్యాయి. ఇంకా రిపోర్ట్ కాని కేసులెన్నో. మీకు తెలిసిందే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. చాలా సందర్భాల్లో మీరు చెప్పారు కూడా. బాధితుల పక్షాన వదిలేసి నిందితులకే కొమ్ము కాయటం. సో, ఈ పరిస్థితిని ఎట్లా అర్థం జేసుకోవాలి? ఒక రకంగా స్టాటిస్టిక్స్ 2024 నివేదికల ప్రకారం గూడా గృహహింస అయితే దాదాపు 1,00,000కి పైగా కేసులు, అత్యాచారాలు కావచ్చు, తర్వాత కిడ్నాప్‌లు, అపహరణలు కావచ్చు. వీటికి సంబంధించి వేలల్లోనే రిపోర్ట్ అవుతున్నాయి. హింస అనేది ఒక జ్వరం లాంటి ఒక లక్షణం. అది జబ్బు కాదు. మీకు శరీరంలో ఒక జబ్బు ఉన్నప్పుడు పైన జ్వరం వస్తుంది. ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ ఏంటి? హింస మీరు ఆడవాళ్ళ మీదే జరగట్లా. హింస ఒక నియంత్రణకి, ఒక కంట్రోల్‌కి, ఒక ఆధిపత్యానికి, ఒక అధికారానికి చిహ్నం. ఒక అణిచివేతకి. ఈ అణిచివేత నిన్ను కొట్టడం, తిట్టడం, బూతులు వాటిల్లో జరగొచ్చు. లైంగిక దాడి రూపంలో జరగొచ్చు. లేతే నిన్ను కత్తిపెట్టి పొడిచే దారిలో జరగొచ్చు. హ్మ్. హింస అనేది ఒక ఆధిపత్యానికి చిహ్నం.